ఏంది అమ్మమ్మ కొడుతుంది పెదమ్మనే? కొడుతున్నావా? ఏ మొహం అడ్డు పెట్టావా? కొట్టద్దంట. హలో అండి, సమ్మర్ స్పెషల్ వడియాల్లో ఇవాళ మన వడియాల స్పెషల్ సగ్గు బియ్యం, బియ్యం పిండి, గసాలు, వడియాలు. సో చాలా రకాల కాంబినేషన్స్తో వడియాలు చేసుకోవచ్చు కదా. సో అలాంటి ఒక కాంబినేషన్, సూపర్గా ఉండే కాంబినేషన్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఖచ్చితంగా చూడండి. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రకం వడియాలు పెడుతున్నాము, చూద్దాం రండి. దానికి ఏమేమి కావాలి: ఎండుమిరపకాయలు, గసాలు, ఇంగవ, గసాలు కాదు గసగసాలు, సగ్గు బియ్యం, బియ్యం పిండి. ముందుగా బియ్యం పిండిని ఉండలు లేకుండా నీళ్ళు పోసుకొని ముందుగా ఇలా కలుపుకోవాలి. కొలత ఏం లేదా? కొలత ఏం లేదు. ఈ రకంగా ఉండలు లేకుండా ఇట్లా పలసగా కలుపుకోవాలి. 5 గ్లాసులు బియ్యం పిండికి 1 గ్లాసు సగ్గు బియ్యము 1 గంట ముందర నానబెట్టుకున్నాం. మేము కట్టిపోయి మీద వడియాలు పెట్టుకున్నాం కాబట్టి ఇలాగా మట్టి పూసాము, సో దట్ మసి అంటుకోదు. సో దీంట్లో వచ్చి పచ్చిమిరపకాయలు కాదు ఎండుమిరపకాయలు వాడతాము. ఆ ఎండుమిరపకాయలు లోపల గింజలు వాడకూడదు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ కారం అయిపోద్ది. కాబట్టి అవి తీసుకొని ఓన్లీ తొక్కుల వరకు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలాగా చాలు. ఇక్కడ కొలతకు సరిపడా నీళ్ళు వేసి అవి బాగా మరిగిస్తుంది అమ్మ ఫస్ట్, ఏమి వేయకుండా. ఇది చూడండి, సగ్గుబియ్యంలో అమ్మమ్మ గడ్డ ఇంగవ నానబెట్టింది, పొడి ఇంగవ లేదు. సో అట్లాంటప్పుడు ఇలా నానబెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో వాటర్లో ఫస్ట్ ఇప్పుడు సాల్ట్ వేసింది, కల్లుప్పు వేసింది, దాని తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసింది. ఈ సగ్గుబియ్యాన్ని డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ఇంకో రకం ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అది 2 గంటలు నానబెట్టి పక్కన ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. అది చాలా లేట్ ఉడికేదానికి, అందుకని. సో ఇప్పుడు సగ్గుబియ్యం వేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ముందుగా మనము ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, అది వేసుకోవాలి. ఇలాగా వేసేటప్పుడు కంటిన్యూస్గా తెడ్డుతో ఇలా కలిపెడుతూనే ఉండాలి, అప్పుడే ఉండలు రావు, లేకపోతే ఖచ్చితంగా ఉండలు వచ్చేస్తాయి. సో ఈ రకంగా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలా. చూడండి కొంచెం పల్స్గా ఉంది కదా, ఇలాగే ఒక 20 మినిట్స్ బాగా కలిపిన తర్వాత చూడండి ఎలా పైకి వచ్చేసిందో, పొంగింది కదా. సో ఇప్పుడు బాగా ఉడికినట్టు. ఇలాగ 3 సార్లు పొంగాలి. మాకు 20 మినిట్స్ పట్టిందనమాట ఇలాగా బాగా ఉడికేదానికి. ఇప్పుడు కట్లు తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు దాకా గసాలు ఎండుమిరపకాయలు ఏమీ వేయలేదు కదా, అది మంట తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వేయాలి. ఎందుకంటే గసాలు ఎండుమిరపకాయలు అంటే ఉడికితే బాగుండదు. సో జస్ట్ లాస్ట్లో వేయాలన్నమాట ఇలాగ, అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. అరే మొత్తం దీనికే పడిందిమా, దీనికే ఉంది మొత్తం. ఉండు దాని మీద పక్క నువ్వు వేసిన తర్వాత కలిపెడదు. ఉండు అంత కలిపి సరిపోయింది. ఏంది అమ్మమ్మ కొడుతుంది పెదమ్మనే? ఏమ్మా కొడుతున్నావా? ఏ మొహం అడ్డు పెట్టావా? కొట్టద్దంట. మనం వేసాం కదా గసాలు ఎండుమిరపకాయలు, అవి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వేసుకుంటే ఈ పెద్ద దబ్బరికి అంటుకోకుండా పేస్ట్ అవ్వకుండా ఉంటాయి. కొంచెం చిక్కగా వచ్చిలా అడుగు దుడుస్తే కదా, అడుగు దుడిచి పోస్తుండు. చాలా చక్కెర అయిపోతుంది. ఇప్పుడే ఎంత చక్కగా ఉంది. ఉడియాలు పెట్టుకునే క్లాత్ని ముందుగా తడుపుకొని పిండేసి ఇలాగా ఆరబెట్టుకోవాలి, దాని మీద పెట్టాలి. ఒకటి మా అమ్మకి, ఒకటి పెదమ్మకి, ఒకటి నాకు.
నేను కూర్చుంటాలే ఈ పక్కన సెట్ అయిపోద్ది ఎగరదమైన బాగుంది కదా. ఈ పక్క నుంచి పెట్టాలి కదా పెట్టేదే మళ్ళీ సరిపోబల్లే ఏడమ్మా పల్స చిక్కగా ఉండేదే పలసగానే ఉంది ఈమె చూడు 2 అతికిచ్చేసేస్తుంది కూర్చొని సర్ది కూడా తినడం వల్ల వచ్చింది. సో ఇప్పుడు మనం వడియాలు పెడుతున్నాం కదా ఈవినింగ్ కల్లా ఇవి క్లాత్కి బాగా అతుక్కోపోతాయి కానీ సపరేట్ చేయకూడదు. నెక్స్ట్ డే ఈ రోజు అంతా ఇలాగే వదిలేసి నెక్స్ట్ డే దాన్ని నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఛానల్నే మా ఛానల్ని జయాస్ పరివార్ ఛానల్ని సబ్స్క్రైబ్. వాళ్ళందరూ వడియాలు అడుగుతాడు అప్పుడేం చేస్తావా? అందరూ ప్యాక్ చేసిస్తా. ప్యాక్ చేస్తా. లైక్ చేసిన వాళ్ళు, షేర్ చేసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసి బిజినెస్ పెడతా వడియాల బిజినెస్ వడియాల బిజినెస్ ఫ్రీగా అయ్యాలా? ఎవరెవరు కావాలో అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అడగండి ఫ్రీగా వడియాలి. అమ్మా అడిగే వాళ్ళు ఉంటారు పద అడగని ఇస్తామే. అబ్బో తగ్గేదే లేదా? తగ్గేదేలే. గసగసాల వడియాలు చూడండి గసగసాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి మీకు. గసాలు వడియాలు. వడియాలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ సమ్మర్లో మీరు కూడా చేసుకొని తినండి. పిల్లలు అయితే హ్యాపీగా స్నాక్స్ లాగా కూడా తినేస్తారు. ఓకేనా? ఇంకొక వడియాల ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.